కలువరతలకు జడియకు భయపడకు. అవి ఎంతటివైనా కానీ, ఎంతటి విషాదాలైనా కానీ, ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని, నలువిధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని, మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపో. నా తండ్రి తగిన కాలం ముందు నిన్ను తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. ఆయన ఒక వెలుగు వెలిగించాలని ఆశపడతాడు, కానీ మనల్ని తరిగించాలని ఎప్పుడూ అనుకోడని నమ్ము. ఓకేనా? ఎన్ని రకాల శోధనల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో. అర్థమైందా? ఎన్ని ప్రతికూలతలు నువ్వు ఎదుర్కొంటున్నా తమ్ముడా, చెల్లెమ్మా, దేవునికి అప్పచెప్పుకో, ధైర్యం తెచ్చుకో. చావుని కోరవద్దు, జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు. నీ ఊపిరినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు. అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు ఆయన. అర్థమైందా? అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు. నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగింది. ఆ విశ్వాసంతోనే నువ్వు ముందుకు సాగిపోవాలి. చాలామంది మోకాళ్ళుని ఎప్పుడు ప్రార్థన చేసినా నా అప్పుల సంగతి ఏంది, నా ఉద్యోగం సంగతి ఏంది, నా వ్యాపారం సంగతి ఏంది, నా రోగం సంగతి ఏంది, అమ్మాయి పెళ్ళేంది, అబ్బాయి పెటాకులేంది. ఎప్పుడన్నా చూడు మోకాళ్ళు వేస్తే ఇదే హడావుడి, ఎప్పుడన్నా చూడు ఇదే ఏడుపు, అక్కడే దుఃఖం. అసలు నువ్వు మోకరించినప్పుడు ప్రత్యేకంగా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని, దేవా నీ సంఘములో నేను ఒక పాత్రగా వాడబడినట్లు, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు దయచేసి నీ ఆత్మ వరములతో నన్ను నింపయ్యా అని అడిగే అలవాటు నీకుందా? అచ్చంగా వాటి కోసం కనిపెట్టి ప్రార్థన చేసే అలవాటు నీకుందా? ఇక్కడ ఏమన్నాడో తెలుసా పౌలు మహనీయుడు? ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చదవండి, చూడండి ఏముంది అక్కడ. ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి అన్న ఒక్క మాట మళ్ళీ చదవండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. అడగటం రెండు రకాలు ఉంది. ఆసక్తి లేకుండా అడగటం ఉంటుంది, ఆసక్తితో అడగటం ఉంటుంది. కొంతమంది అడుగుతారు, ఇట్లా చేయాలనుకుంటున్నాను, మరి ఏమన్నా ఇస్తావా? కుదిరిద్దా? ఇస్తావా? అయిద్దా? కుదిరిద్దా? మరి ఇస్తానంటే మరి నేను మరి చూడు ఏదన్నా అవకాశం ఉంటే. ఇది కూడా అడగటమే, కానీ ఇందులో నువ్వు ఇచ్చావు, లేకపోతే నీ తాత ఇంకొకడు అన్నట్టు ఉంటుంది. అలా ఉన్నప్పుడే ఇలాంటి డైలాగులు, ఇస్తావా, మరి ఏమన్నా చూస్తావా, అట్లా కాకుండా ఖచ్చితంగా వాని యొద్ద పొందాలి అనుకున్నప్పుడు, ఇంకా లేదు బ్రదర్, ఇక నువ్వు చేయకపోతే నాకు ఇంకా అవకాశం లేదు, ఇంకో ఛాన్సు లేదు, ఇంకో మార్గం లేదు, ఎట్లనన్నా కానీ నువ్వు ఎట్లనన్నా నా కోసం రిస్క్ చేసి, ఎట్లనన్నా కష్టపడి నువ్వు నా కోసం చేయాలా, ఇది కొంచెం అర్థం చేసుకొని కనపడ్డప్పుడల్లా అడుగుతా ఉంటా. ఇక ఇదే పని, ఈ మనిషి కనపడితే అదే పని, అడుగుడు. ఆసక్తితో అపేక్షించుట. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబుల్లో. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి అని సేవకులకు చెప్తున్నాడా, సంఘానికి చెప్తున్నాడా? అమ్మ చెప్పండి అమ్మ, మీకు వందనాలు. సేవకులకి, విశ్వాసులకి, సేవకురాళ్ళకి అందరికీ వర్తిస్తుంది. అది తీర్చమని అపేక్షిస్తావు, ఏదేదో జరిగించమని అపేక్షిస్తావు, అవన్నీ మంచిదే, అవసరమే నీ భౌతిక జీవితానికి. కానీ నీ ఆత్మ సంబంధమైన జీవితంలో ఇతరులకు కూడా నీవు మేలుకరంగా ఉండునట్లు, నీవు చేతులు ఉంచినప్పుడు అవతలి వారి రోగాలు తగ్గిపోవాలి అంటే స్వస్థత వరము నీకు కావాలి. అక్కయ్య విను, అన్నయ్య విను, అర్థమైందా? శాలేమన్న చేతుల కోసం వెతకటము, శాలేమన్న చేతులు లేదా ఇంకొక దైవజనుడు చేతులు మన మీద ఉంచుకుంటే మనకు మేలు కలిగిద్ది అనేది అపేక్షించడం కాదు. చాలామంది కూటమి అయిపోగానే నా హస్తాల కోసం అపేక్షించి నిలబడతారు. యేసయ్య కోరిక, నా కోరిక ఏంటంటే మీ హస్తముల కొరకు ఇతరులు అపేక్షించినట్లు మీరు తయారగుట. నా పాయింట్ ఏంటంటే వరములను గూర్చి, కృపా వరములను గూర్చి ఇక్కడ మాట్లాడాడు. అందులో భేదమేమీ చూపక తనను ఆసక్తితో అడుగు వారికి తప్పక దేవుడు అనుగ్రహిస్తాడని కూడా ఉంది.
ఈ మాట బైబిల్లో ఉంది. కాకపోతే సైతాను చేసే కుట్ర ఏంటంటే వాటి విషయంలో మనకు ఆసక్తి లేకుండా చేస్తాడు. అవి అసలు మనం పట్టించుకోకుండా వాటి విషయంలో మనం ఉదాసీనంగా ఉండేటట్టు చేస్తాడు వాడు. అది కుట్ర. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న రెండవ సంగతి, మొదటి సంగతి, దేవుడు నిన్ను చెక్కున్నట్లు, నిన్ను ఇతరులకు వెలుగుగా నియమించినట్లు బలిపీఠం మీద నిన్ను నువ్వు సజీవ యాగముగా సమర్పించుకో అనేది మొదటి సంగతి అయితే, రెండవది దేవుడు నీకు అనుగ్రహించిన రెండవ ఈవి ఆత్మ సంబంధమైన కృపా వరములు, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరములు, వాటిని ఆసక్తితో అపేక్షించు. స్తోత్రం. ఏం చేయాలి? వాటిని ఆసక్తితో అపేక్షించినప్పుడు నీకు దేవుడు స్వస్థపరచు వరం ఇవ్వచ్చు, ఆత్మల వివేచన ఇవ్వచ్చు, విశ్వాస వరం ఇవ్వచ్చు, బుద్ధివాక్య వరం ఇవ్వచ్చు, జ్ఞానవాక్య వరం ఇవ్వచ్చు, అద్భుత కార్యములు చేసే శక్తి ఇవ్వచ్చు, ప్రవచన వరం ఇవ్వచ్చు, నానావిధ భాషలు మాట్లాడి దేవుని మహిమపరిచి దేవుని మూలముగా మర్మములు పలికే వరం ఇవ్వచ్చు. అక్కడ చెప్పబడిన వరములలో నీవు అడిగినట్లయితే, ఆసక్తితో అపేక్షించినట్లయితే తప్పకుండా దేవుడు తన చిత్తానుసారముగా నీవు అడిగిన వరములను అనుగ్రహించుటకు శక్తివంతుడు. ఎప్పుడన్నా ఆసక్తితో అడిగా, ఇప్పుడు నేను కూటంలో చెప్పా కదా, ఇంటికి పోయినాక సాయంత్రం ఖచ్చితంగా అడుగుతా, ప్రభా ఇలా ఏదో మొత్తుకొని చెప్పాడులే నాయన, మరి నాకు కూడా ఏదైనా వరం ఈ ప్రభా అన్న చెప్పింది నిజమేగా, ఏదన్నా వరం ఈ ప్రభా, ఇస్తావా ఇవా ఏమో ఇచ్చా లేతలే, అప్పుల సంగతి మాత్రం చూడయో, నీకు స్తోత్రం ప్రభా. ప్లీజ్ అడగండి, ఆసక్తితో అడగండి, అపేక్షతో అడగండి. దేవుని శక్తిని కోరండి, దేవుని బలాన్ని కోరండి, దేవుని అభిషేకాన్ని కోరండి. ఆమేన్. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు అట్లా కూడా నువ్వు ఇతరులకు దీవెనగా మారిపోతావు. రోగులను నీవు తాకినప్పుడు స్వస్థత జరుగుతుంది. ఏ ఇంట్లోనైనా నువ్వు అడుగుపెట్టినప్పుడు అక్కడున్న శోధన తొలగిపోయి సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి అయినా దయ్యము చేత పీడించబడితే విడుదల పొందుతారు. నువ్వు మాట్లాడినప్పుడు ప్రజలు ప్రభావితం అవుతారు. నువ్వు మాట్లాడినప్పుడు హృదయాలు పొడవబడతాయి, అనేకులు రక్షణలో నీవు పరిగెత్తుతారు. అర్థమైందా? అవతలి వాళ్ళ మైండ్ సెట్లను కూడా వివేచించే శక్తి నీకు వచ్చింది.